నమస్తే, నేను రోజా. మానవ చరిత్రలో మరుగున పడిన చీకటి కోణాలను ఆవిష్కరించే విజ్ఞాన వేదిక మిస్టరీస్ హిస్టరీస్. మనం కాలాన్ని కొలిచే ప్రతి నిమిషం ఒక శాస్త్రం. కానీ కొన్ని శతాబ్దాల క్రితం ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యం రోమ్ తమ సొంత కాలాన్ని అర్థం చేసుకోలేకపోయింది. వ్యవసాయం, పండుగలు, చివరికి రాజకీయాలు కూడా అస్తవ్యస్తమైన క్యాలెండర్ వల్ల గందరగోళంలో పడ్డాయి. ఈ గందరగోళాన్ని అంతం చేయడానికి ఒక సైనిక నాయకుడు రంగంలోకి దిగాడు. అతని నిర్ణయం ప్రపంచ చరిత్రను ఎలా మార్చింది? నేటి మిస్టరీస్ హిస్టరీస్లో చూద్దాం. ఒక సైనిక నాయకుడు యుద్ధక్షేత్రంలోనే కాదు, కాలగమనాన్ని లెక్కించడంలో కూడా విజయం సాధించి చరిత్రను శాసించాడు. ఖడ్గంతో రాజ్యాల సరిహద్దులను గీసిన జూలియస్ సీజర్ కలంతో కాలగమనాన్ని కూడా మార్చి రాశాడు. అప్పటి వరకు రోమన్ క్యాలెండర్ ఒక దిశానిర్దేశం లేని నావలా సాగుతుండేది. పండుగలు రావాల్సిన ఋతువుల్లో రాక రాజకీయ నాయకుల స్వార్థానికి కాలం బలైపోతున్న తరుణంలో సీజర్ ఒక సాహసోపేతమైన అడుగు వేశాడు. ఆయన కేవలం ఒక క్యాలెండర్ను మార్చలేదు, మానవ నాగరికత కాలాన్ని కొలిచే పద్ధతినే శాశ్వతంగా మార్చేశాడు. నాడు ఆయన తీసుకున్న ఆ ఒక్క నిర్ణయమే 2000 ఏళ్ల తర్వాత కూడా నేడు మనం గోడకు తగిలించుకున్న క్యాలెండర్కు పునాదిగా నిలిచింది. ఒక యోధుడు ఖగోళ శాస్త్రాన్ని ఆయుధంగా చేసుకుని చేసిన ఈ కాల యుద్ధం ప్రపంచ చరిత్రలో అత్యంత మేధోపరమైన మలుపు తీసుకుంది. కాలమే చరిత్రకు మూలస్తంభం. కానీ ఈ కాలాన్ని కొలవటం ఎప్పుడూ సులభం కాదు. ఒకప్పుడు రోమ్ సామ్రాజ్యం ప్రపంచాన్ని ఏలుతున్నప్పుడు వారి క్యాలెండర్ ఒక చిక్కుముడిలా ఉండేది. చంద్రుని ఆధారితమైన అస్తవ్యస్తమైన రోమన్ క్యాలెండర్ అధికారిక తేదీలతో ఎప్పుడూ సరిగ్గా సరిపోయేది కాదు. ఇది రైతులకు, వ్యాపారులకు, సాధారణ పౌరులకు గందరగోళాన్ని సృష్టించింది. అసలు ఏడాది ఎప్పుడు ప్రారంభమవుతుందో, ఏ తేదీ పండుగకు సరైనదో ఎవ్వరికీ తెలిసేది కాదు. క్యాలెండర్ ఆపరేషన్ ఈ గందరగోళానికి మరింత తోడన్నట్టు రోమన్ మత పెద్దలైన పోంటిఫెక్స్ మాక్సిమస్కు క్యాలెండర్ నిర్వహణ అధికారం ఉండేది. రాజకీయ కారణాల కోసం వారు తమ మిత్రులు అధికారంలో ఉండేలా చూసేందుకు ఇష్టానుసారంగా సంవత్సరంలో రోజులను జోడించడం లేదా తొలగించడం చేసేవారు. దీని ఫలితంగా క్యాలెండర్ పూర్తిగా రాజకీయ సాధనంగా మారిపోయింది. ఒక సంవత్సరానికి మరో సంవత్సరానికి మధ్య 100 రోజుల తేడా వచ్చేది. క్రీస్తుపూర్వం 40లో ప్రపంచమంతా గెలుస్తూ వస్తున్న జూలియస్ సీజర్ ఈ అంతర్గత గందరగోళాన్ని అంతం చేయాలని నిశ్చయించుకున్నాడు. ఈజిప్టు పర్యటనలో సీజర్ అక్కడి ఖగోళ శాస్త్రవేత్తలను సంప్రదించాడు. ఈజిప్టులో సూర్యుని ఆధారంగా రూపొందించబడిన క్యాలెండర్ చాలా ఖచ్చితంగా ఉంది. సీజర్ ఈ ఈజిప్టు జ్ఞానాన్ని రోమ్కు తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. జూలియస్ పరిష్కారం క్రీస్తుపూర్వం 45లో సీజర్ కొత్త జూలియస్ క్యాలెండర్ను ప్రవేశపెట్టాడు. ఇది ఏడాదికి 325.25 రోజులు ఉండేలా ప్రతి 4 ఏళ్లకు ఒక లీప్ డే చేర్చింది. ఇది అప్పటి వరకు ఉన్న అన్ని సమస్యలను ఒక్క దెబ్బతో పరిష్కరించింది. జనవరి 1ను అధికారికంగా సంవత్సరం ప్రారంభ దినంగా ప్రకటించింది. కానీ ఈ పరిపూర్ణ క్యాలెండర్లో కూడా ఒక చిన్న లోపం దాగుంది. అది శతాబ్దాల తర్వాత ఒక కొత్త యుద్ధానికి దారితీసింది. జూలియస్ సీజర్ తెచ్చిన క్యాలెండర్ ఒక విప్లవం. కానీ కాలాన్ని ఒక సాధారణ గణిత నియమంతో బంధించాలని ప్రయత్నించినప్పుడు ప్రకృతి ఒక చిన్న గుణపాఠం చెప్పింది. ప్రతి సంవత్సరం కేవలం 11 నిమిషాలు. ఈ చిన్న తేడా శతాబ్దాలుగా పేరుకుపోయి ఏకంగా 10 రోజులకు దారితీసింది. మతపరమైన వేడుకలు, ముఖ్యంగా ఈస్టర్, తప్పు తేదీలో జరుపుకునే ప్రమాదం ఏర్పడింది. క్యాలెండర్లోని ఈ పెరుగుతున్న లోపాన్ని సరిచేయటానికి ఎవరు ముందుకొచ్చారు? జూలియస్ క్యాలెండర్ ఒక విప్లవం అయినప్పటికీ అందులో ఒక చిన్న గణితపరమైన లోపం ఉంది. ఆ లోపం ఏంటంటే, నిజానికి భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే సమయం 365.25 రోజులు కాదు. ఇది సరిగ్గా 365.24219 రోజులు. జూలియస్ క్యాలెండర్ అంచనా వేసిన సమయానికి వాస్తవ సమయానికి మధ్య ప్రతి సంవత్సరం దాదాపు 11 నిమిషాల తేడా వచ్చేది. ఈ 11 నిమిషాలు చిన్నదే అయినా కాలక్రమేణా భారీగా మారింది. శతాబ్దాల చేరిక మొదటి శతాబ్దాలలో ఎవ్వరూ ఈ తేడాను పట్టించుకోలేదు. కానీ కొన్ని వందల సంవత్సరాలు గడిచేసరికి ఈ 11 నిమిషాలు ఒక రోజుకు చేరుకుంది. 16వ శతాబ్దానికి వచ్చేసరికి జూలియస్ క్యాలెండర్ వాస్తవ సూర్యుని గమనం కంటే 10 రోజులు వెనకబడి ఉంది. అంటే క్యాలెండర్ మార్చి 10 అని చెబితే నిజానికి మార్చి 20 అయి ఉండేది.
ఈస్టర్ సమస్య ఈ తేడా వల్ల మతపరమైన వేడుకలకు, ముఖ్యంగా క్రైస్తవుల అతి ముఖ్యమైన పండుగైన ఈస్టర్ తేదీ నిర్ణయించడానికి పెద్ద సమస్య ఏర్పడింది. ఈస్టర్ను వసంత విషువత్తు తర్వాత వచ్చే పౌర్ణమి ఆధారంగా లెక్కించాలి. విషువత్తు సాధారణంగా మార్చి 21న వస్తుంది. కానీ క్యాలెండర్లో లోపం కారణంగా విషువత్తు తేదీ క్యాలెండర్లో మార్చి 11కు జరిగిపోయింది. మతపరమైన ఆందోళన ఈస్టర్ తేదీ తప్పుగా లెక్కించటం అంటే ఆనాటి మత పెద్దలు దేవుడిని తప్పు రోజున పూజిస్తున్నారని అర్థం. ఈ లోపాన్ని సరిదిద్దడం మతపరమైన అనివార్యంగా మారింది. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సంస్థ అయిన క్యాథలిక్ చర్చ్ క్యాలెండర్ను సరిదిద్దడానికి రంగంలోకి దిగింది. ఇది కేవలం గణిత సమస్య కాదు, మతపరమైన విశ్వాసానికి కూడా ఒక చిక్కు ప్రశ్నగా మారింది. క్యాలెండర్లోని లోపాన్ని సరిదిద్దడం కేవలం ఖగోళ శాస్త్రవేత్తల పని కాదు, అది మతపరమైన అధికారం బాధ్యతగా మారింది. 16వ శతాబ్దంలో 13వ పోప్ గ్రెగొరీ ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ క్యాలెండర్ను సరిదిద్దడానికి చరిత్ర నుండి ఏకంగా 10 రోజులను తొలగించడంతో పౌరులు నిరసన వ్యక్తం చేశారు. కానీ చర్చ్ దృఢంగా ఉంది. ఈ గ్రెగోరియన్ సంస్కరణ శాస్త్రీయంగా సరైందేనా? ప్రపంచంలో ఒక కొత్త విభేదాన్ని ఎలా సృష్టించింది? పదమూడవ పోప్ గ్రెగొరీ చరిత్రలో కేవలం ఒక మత గురువుగానే కాకుండా ఆధునిక కాలాన్ని శాసించిన వ్యక్తిగా నిలిచిపోయారు. 16వ శతాబ్దంలో క్యాథలిక్ చర్చికి నాయకుడిగా ఉన్న 13వ పోప్ గ్రెగొరీ ఈ క్యాలెండర్ గందరగోళాన్ని అంతం చేయాలని నిశ్చయించుకున్నాడు. ఆయన అనేక మంది మేధావులను, ఖగోళ శాస్త్రవేత్తలను, గణిత శాస్త్రజ్ఞులను ఒక కమిటీగా ఏర్పాటు చేసి ఖచ్చితమైన కొత్త క్యాలెండర్ను రూపొందించమని ఆదేశించాడు. కొత్త లెక్కలు ఈ కమిటీకి క్రిస్టోఫర్ క్లావియస్ అనే జెసూట్ గణిత శాస్త్రవేత్త నాయకత్వం వహించాడు. వారు లోపాన్ని సరిచేయటానికి కొత్త లీప్ ఇయర్ నియమాన్ని ప్రవేశపెట్టారు. కొత్త నియమం ప్రకారం 400తో భాగించబడే శతాబ్దపు సంవత్సరాలు మాత్రమే లీపు సంవత్సరాలుగా పరిగణించబడతాయి. దీంతో ఇది క్యాలెండర్ను వాస్తవ ఖగోళ సమయానికి చాలా దగ్గరగా తీసుకొచ్చింది. పది రోజుల మాయం 1582లో 13వ పోప్ గ్రెగొరీ ఒక సంచలనాత్మక ఆదేశాన్ని జారీ చేశారు. 10 రోజుల తేడాను సరిదిద్దటానికి ఆ సంవత్సరంలో అక్టోబర్ 4, 1582 తర్వాత రోజును అక్టోబర్ 15, 1582గా ప్రకటించారు. అంటే మధ్యలో ఉన్న 10 రోజులు చరిత్ర నుండి పూర్తిగా తొలగించబడ్డాయి. ఈ చర్య సాధారణ ప్రజలలో ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు, అయోమయాన్ని సృష్టించింది. ఈ రోజు మనం ఉపయోగించే గ్రెగోరియన్ క్యాలెండర్ ఇలాగే పుట్టింది. ఇది జూలియస్ క్యాలెండర్ కంటే చాలా ఖచ్చితమైనది. కానీ ఈ సంస్కరణ ఒక కొత్త యుద్ధాన్ని ప్రారంభించింది. ఈసారి మతపరమైన రాజకీయ యుద్ధానికి తెరలేపింది. కాథలిక్ చర్చ్ అధిపతి అయిన పోప్ ప్రతిపాదించిన ఈ మార్పును ప్రొటెస్టెంట్, ఆర్థోడాక్స్ దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కాలం కంటే మాకు మతమే ముఖ్యం అన్నట్టుగా బ్రిటన్, రష్యా వంటి దేశాలు కొన్ని శతాబ్దాల పాటు పాత క్యాలెండర్కే మొండిగా అతుక్కుపోయాయి. చివరకు శాస్త్రీయ ఖచ్చితత్వం ముందు మొండితనం తలవంచక తప్పలేదు. సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రపంచమంతా గ్రెగోరియన్ క్యాలెండర్ను ఆమోదించింది. కానీ ఆ క్రమంలో రష్యా వంటి దేశాల్లో విప్లవాలు జరిగిన తేదీలు కూడా క్యాలెండర్ మార్పు వల్ల నేటికి గందరగోళంగానే కనిపిస్తాయి. చివరికి సైన్స్ గెలిచింది. క్యాలెండర్ తప్పని తెలిసినా మొండిగా ఉన్న దేశాలు కూడా నెమ్మదిగా మారక తప్పలేదు. బ్రిటన్ 1752లో దీనిని అంగీకరించింది. రష్యా ఏకంగా 1918 వరకు వేచి చూసింది. అందుకే రష్యాలో అక్టోబర్ విప్లవం గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం నవంబర్లో జరుగుతుంది. నిజంగా ఆశ్చర్యం కదా? కేవలం కొన్ని నిమిషాల తేడా ప్రపంచ దేశాల మధ్య దశాబ్దాల పాటు ఘర్షణకు కారణమైంది. పోప్ కొత్త క్యాలెండర్ కేవలం తేదీల మార్పుగా మిగల్లేదు, అది మతపరమైన యుద్ధంగా మారింది. క్యాథలిక్ దేశాలు గ్రెగోరియన్ను స్వీకరించగా ప్రొటెస్టెంట్, ఆర్థోడాక్స్ దేశాలు పోప్ అధికారాన్ని తిరస్కరించాయి. ఒకే ప్రపంచంలో 2 వేర్వేరు తేదీలు. ఈ విభజన అంతర్జాతీయ సంబంధాలను, వాణిజ్యాన్ని ఎలా ప్రభావితం చేసింది? పాత క్యాలెండర్కు అతుక్కుపోయిన అతి పెద్ద శక్తి అయిన బ్రిటన్ కథ ఏంటి? మతపరమైన విభజన, పోప్ ఆదేశంతో వచ్చిన గ్రెగోరియన్ క్యాలెండర్ను అన్ని క్యాథలిక్ దేశాలైన ఇటలీ, స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్ వంటివి త్వరగా స్వీకరించాయి. కానీ సంస్కరణ కారణంగా పోప్తో విడిపోయిన ప్రొటెస్టెంట్ దేశాలైన ఇంగ్లాండ్, జర్మనీలోని చాలా ప్రాంతాలు, తూర్పు ఆర్థోడాక్స్ దేశాలైన రష్యా, గ్రీస్ దీన్ని స్వీకరించడానికి నిరాకరించాయి. ప్రొటెస్టెంట్ దీనిని రోమన్ క్యాథలిక్ పన్నాగంగా, తమ మత స్వేచ్ఛపై పోప్ అధికారాన్ని రుద్దటానికి చేసిన ప్రయత్నంగా చూశారు.
తమకు క్రైస్ట్ కంటే పోప్ ముఖ్యమా అని ప్రశ్నించారు. ఈ క్యాలెండర్ మార్పు కేవలం తేదీల మార్పు కాదు, మతపరమైన విధేయతకు పరీక్షగా మారింది. ప్రజలు తమ పండుగలను వేరే తేదీల్లో జరుపుకోవడం వల్ల గందరగోళం పెరిగింది. బ్రిటన్ ముఖ్యంగా గ్రెగోరియన్ క్యాలెండర్ను దీర్ఘకాలం ప్రతిఘటించింది. మన జీవితంలోని 11 రోజులను దొంగిలించడానికి పోప్ అనుమతించలేము అని ప్రజలు నినదించారు. లండన్ వీధుల్లో అల్లర్లు చెలరేగాయని చారిత్రక కథనాలు చెబుతున్నాయి. కొత్త క్యాలెండర్ను స్వీకరించడం అంటే రాజకీయంగా, మతపరంగా పోప్కు లొంగిపోవడమేనని బ్రిటిష్ పాలకులు భావించారు. క్యాలెండర్ ద్వారా వేర్పాటు ప్రపంచం 2 సమూహాలుగా విడిపోయింది. కాథలిక్ దేశాలు గ్రెగోరియన్ క్యాలెండర్ను అనుసరించాయి, మిగిలినవి జూలియస్ క్యాలెండర్ను కొనసాగించాయి. అంతర్జాతీయ వాణిజ్యం, రాయబార సంబంధాలలో తేదీలు సరిపోకపోవడం వల్ల పెద్ద సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా సైనిక, వాణిజ్య ఒప్పందాలు గందరగోళంలో పడ్డాయి. శతాబ్దాలుగా బ్రిటన్ తమ సొంత పాత క్యాలెండర్కే కట్టుబడి ఉంది. కానీ ప్రపంచం దానిని అధిగమించింది. ఆర్థిక మరియు పరిపాలనాపరమైన ఒత్తిడి పెరిగేసరికి వారికి మార్పు తప్పనిసరైంది. 1752లో బ్రిటన్ చివరకు గ్రెగోరియన్ విధానాన్ని స్వీకరించాలని నిర్ణయించుకుంది. కానీ ఈ ప్రక్రియ అల్లర్లకు దారితీసింది. పౌరులు తమ జీవితం నుండి దొంగిలించబడిన 11 రోజులను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ 11 రోజులు చరిత్ర నుండి ఎలా మాయమయ్యాయి? శతాబ్దాలు గడిచే కొద్దీ జూలియస్, గ్రెగోరియన్ క్యాలెండర్ల మధ్య వ్యత్యాసం 11 రోజులకు చేరింది. 18వ శతాబ్దం మధ్య నాటికే మెజారిటీ ఐరోపా దేశాలు గ్రెగోరియన్ విధానాన్ని స్వీకరించడంతో బ్రిటన్ అంతర్జాతీయంగా పరిపాలనాపరమైన, ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంది. ఈ ఒత్తిడి కారణంగా బ్రిటిష్ ప్రభుత్వం చివరకు మార్పు దిశగా అడుగులు వేసింది. ఫలితంగా 1751లో బ్రిటిష్ పార్లమెంట్ క్యాలెండర్ చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం ద్వారా 2 కీలక మార్పులు అమల్లోకొచ్చాయి. ఒకటి, సంవత్సరం ప్రారంభాన్ని మార్చి 25 నుండి జనవరి 1కి మార్చడం. రెండోది, లోపభూయిష్టమైన జూలియస్ క్యాలెండర్ స్థానంలో శాస్త్రీయమైన గ్రెగోరియన్ క్యాలెండర్ను ప్రవేశపెట్టడంతో బ్రిటన్ ప్రపంచంతో కలిసి అడుగులు వేసింది. బ్రిటన్ దాని ఉత్తర అమెరికా వలస రాజ్యాలలో క్యాలెండర్ సంస్కరణలను అమలు చేసే క్రమంలో 1752 సెప్టెంబర్ 2వ తేదీ తర్వాత రోజును నేరుగా సెప్టెంబర్ 14గా ప్రకటించారు. దీనివల్ల చరిత్ర నుండి 11 రోజులు ఒక్కసారిగా మాయమయ్యాయి. ఈ మార్పు ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. తాము కోల్పోయిన ఆ 11 రోజులకు కూడా అద్దెలు, జీతాలు చెల్లించాల్సి వస్తుందని భయపడిన జనం మా 11 రోజులు మాకు తిరిగి ఇవ్వండి అంటూ వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. ఈ చట్టంతో బ్రిటన్ పరిధిలో క్యాలెండర్ వివాదాలు ముగిసినప్పటికీ రష్యా వంటి ఆర్థోడాక్స్ దేశాలు జూలియస్ క్యాలెండర్నే కొనసాగించాయి. ఈ కాలమాన వ్యత్యాసాలు చివరకు 20వ శతాబ్దంలో కూడా అంతర్జాతీయ సమన్వయ లోపాలకు, సంఘర్షణలకు కారణమయ్యాయి. క్యాలెండర్ యుద్ధాలు పశ్చిమ ఐరోపాలో ముగిసినప్పటికీ తూర్పున ఇంకా కొనసాగాయి. 20వ శతాబ్దం వరకు రష్యా వంటి దేశాలు పాత పద్ధతికే అతుక్కుపోయాయి. 1917లో రష్యన్ విప్లవం తేదీల గందరగోళాన్ని ఎంతో తీవ్రంగా ప్రభావితం చేసింది. చివరికి రాజకీయ నిర్ణయాలు, మత విశ్వాసాలు, ఖగోళ శాస్త్రం మధ్య ఈ సుదీర్ఘ పోరాటం ఎక్కడ ఎలా ముగిసింది అనే అంశం చరిత్రలో కీలకంగా మారింది. ఆ చారిత్రక విశేషాల్లోకి వెళ్దాం. 20వ శతాబ్దంలో కూడా క్యాలెండర్ యుద్ధం పూర్తిగా ముగియలేదు. రష్యా వంటి ఆర్థోడాక్స్ దేశాలు జూలియస్ క్యాలెండర్ను ఉపయోగిస్తూనే ఉన్నాయి. 1917 అక్టోబర్ విప్లవం వాస్తవానికి నవంబర్లో జరిగింది. ఎందుకంటే ఆ సమయంలో రష్యా పశ్చిమ దేశాల కంటే 13 రోజులు వెనకబడి ఉండేది. అధికారిక మార్పు బోల్షెవిక్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్లాదిమిర్ లెనిన్ 1918లో గ్రెగోరియన్ క్యాలెండర్ను అధికారికంగా ప్రవేశపెట్టారు. ఈ మార్పు చర్చ్, ప్రభుత్వానికి మధ్య పెద్ద చీలికకు దారితీసింది. రష్యన్ ఆర్థోడాక్స్ చర్చ్ ఇప్పటికీ మతపరమైన వేడుకల కోసం పాత జూలియస్ క్యాలెండర్నే ఉపయోగిస్తోంది. అందుకే వారి క్రిస్మస్ పండుగ జనవరి 7న వస్తుంది. కాలం లెక్కలు రాజకీయపరంగా, మతపరంగా ఎంత ముఖ్యమైనవో క్యాలెండర్ వార్స్ నిరూపించాయి. ఖచ్చితమైన తేదీల కోసం సీజర్ నుండి పోప్ వరకు ప్రతి ఒక్కరూ పోరాడారు. ఈరోజు మనం జనవరి 1ను కొత్త సంవత్సరంగా జరుపుకోవడం, ఈస్టర్ తేదీని కనుగొనడం, ఇవన్నీ వేల సంవత్సరాల క్యాలెండర్ యుద్ధాల ఫలితమే. కాలం సంఖ్యలు తెంచుకోవడానికి మనిషి చేసిన అవిశ్రాంత ప్రయత్నం ఇది.
మనం ప్రతిరోజు తిరిగేసే క్యాలెండర్ పేజీ కేవలం తేదీ కాదు, అది రాజకీయాలు, మతం, ఖగోళ శాస్త్రం, మానవ సహనం మధ్య జరిగిన సంఘర్షణల తాలూకు ఒక జ్ఞాపకం. ఈరోజు మన గ్రెగోరియన్ క్యాలెండర్ దాదాపు పరిపూర్ణంగా ఉంది, కానీ చరిత్ర ఆ రోజులు ఎప్పటికీ తిరిగిరావు. ఈ క్యాలెండర్ యుద్ధాలు ముగిశాయి, కానీ ఆ ప్రభావం చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోయింది. నేడు మనం వాడుతున్న క్యాలెండర్ ఎంత ఖచ్చితమైందంటే అది సుమారు 3300 సంవత్సరాల వరకు ఒక్క రోజు కూడా తేడా రాకుండా నడుస్తుంది. నేడు మనం ఉపయోగిస్తున్న డిజిటల్ గడియారాలు, విమానాల షెడ్యూల్స్, గ్లోబల్ స్టాక్ మార్కెట్లన్నీ ఆనాడు సీజర్ వేసిన పునాది, పోప్ గ్రెగోరీ చేసిన సవరణల ఫలితమే. అయితే గ్రెగోరియన్ క్యాలెండర్ భూమి సూర్యుని చుట్టూ తిరిగే సమయాన్ని సర్దుబాటు చేయడానికి లీప్ సంవత్సరాన్ని వాడుతుంది. కానీ భారతీయ పంచాంగం సూర్యునితో పాటు చంద్రుని కళలను కూడా పరిగణలోకి తీసుకుంటుంది. అందుకే మన పండుగలు ప్రతి సంవత్సరం గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఒకే తేదీన రావు. చంద్రమానం ప్రకారం సంవత్సరానికి 354 రోజులు కాగా, సౌరమానం ప్రకారం సంవత్సరానికి 365 రోజుల మధ్య వచ్చే 11 రోజుల తేడాను సరిచేయటానికి భారతీయ గణితవేత్తలు అధిక మాసం అనే అద్భుతమైన పద్ధతిని కనిపెట్టారు. దీనివల్ల పండుగలు ఎప్పుడూ ఒకే ఋతువులో వస్తాయి. గ్రెగోరియన్ క్యాలెండర్లో రోజు గంటలతో మొదలవుతుంది. పంచాంగంలో రోజు సూర్యోదయంతో మొదలై 5 అంగాలు తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఈ 5 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలో సూర్యమానం, చాంద్రమానం అనే 2 పద్ధతులతో క్యాలెండర్ విధానాలు అమల్లో ఉన్నాయి. కానీ ప్రపంచ గణితం మాత్రం పూర్తిగా గ్రెగోరియన్ క్యాలెండర్పై ఆధారపడి నడుస్తుంది. గ్రెగోరియన్ క్యాలెండర్ రూపకల్పనలో భారతీయ మేధావుల పాత్ర ప్రత్యక్షంగా కనిపించకపోయినా దాని వెనక ఉన్న గణిత పునాదులు మాత్రం ఖచ్చితంగా భారతీయమైనవి. క్యాలెండర్ సంస్కరణలకు అవసరమైన అత్యంత సంక్లిష్టమైన ఖగోళ గణనలు చేయడానికి సున్నా, దశాంశ పద్ధతి అత్యంత కీలకం. ప్రాచీన భారతీయ గణిత మేధావులు అభివృద్ధి చేసిన ఈ పద్ధతులు అరబ్ దేశాల ద్వారా ఐరోపాకు చేరి గ్రెగోరియన్ క్యాలెండర్ సృష్టికర్తలైన క్రిస్టోఫర్ క్లావియస్ వంటి వారు భూమి గమనాన్ని సెకండ్ల తేడాతో లెక్కించడానికి వీలు కల్పించాయి. భారతీయులు అందించిన ఈ గణిత పరిజ్ఞానం లేకపోతే నేడు మనం చూస్తున్న అత్యంత ఖచ్చితమైన కాల గణన సాధ్యమయ్యేది కాదు. మరోవైపు ఐరోపా ఖగోళ శాస్త్రం ఇంకా శైశవ దశలో ఉన్న కాలంలోనే ఆర్యభట్ట, వరాహమిహిరుడు వంటి భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే సమయాన్ని సుమారు 365.258 రోజులుగా లెక్కించారు. ఇది ఆధునిక గ్రెగోరియన్ క్యాలెండర్ లెక్కలకు చాలా దగ్గరగా ఉండటం విశేషం. 16వ శతాబ్దంలో పోప్ గ్రెగోరీ చేసిన సంస్కరణలు కేవలం ఐరోపా పరిశోధనల ఫలితం మాత్రమే కాకుండా శతాబ్దాల కాలంగా ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశంలో వృద్ధి చెందిన ఖగోళ విజ్ఞాన సారాన్ని కూడా నిక్షిప్తం చేసుకున్నాయి. ఆ విధంగా గ్రెగోరియన్ క్యాలెండర్ విజయం వెనుక భారతీయ మేధస్సు, నిశ్శబ్ద భాగస్వామ్యం దాగి ఉందని గణిత మేధావులు స్పష్టం చేస్తున్నారు. మనం ప్రతిరోజు ఉపయోగించే క్యాలెండర్ కేవలం తేదీల పట్టిక మాత్రమే కాదు. ఇది సీజర్ రాజకీయం, పోప్ అధికారం, శాస్త్రవేత్తల మేధస్సు, సాధారణ ప్రజల నిరసనల మిశ్రమ ఫలితం. 10 రోజులు 11 నిమిషాలు సమయం కొన్ని శతాబ్దాల గందరగోళానికి కారణమైంది. ఇవన్నీ కలిసి మన ఆధునిక సమయాన్ని రూపొందించాయి. ఈరోజు మన గ్రెగోరియన్ క్యాలెండర్ దాదాపు ఖచ్చితమైంది. కానీ చరిత్ర నుండి తొలగించబడిన ఆ రోజులు, క్యాలెండర్ మార్పు కోసం జరిగిన యుద్ధాలు చరిత్రలో చెరగని ముద్ర వేశాయి. కాలాన్ని కొలవడానికి మనిషి చేసిన అవిశ్రాంత ప్రయత్నానికి ఇది నిదర్శనం. రేపు మరో ప్రపంచాన్ని అన్ని రంగాల్లోనూ ప్రభావితం చేసే చైనా ఎత్తుగడల ఆధారంగా డేంజర్ డ్రాగన్ అనే అంశంపై మిస్టరీస్ హిస్టరీస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.